వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. రష్యా అధ్యక్షుడు పుతిన్ రేపు భారత్కు రానున్నారు. అయితే పుతిన్ భారత పర్యటన దౌత్యపరంగా మనకెంత మేలు? ఈ పర్యటనలో భారత్ రష్యా మధ్య కుదిరే ఒప్పందాలేంటి? భారత్లో పుతిన్ పర్యటనపై ట్రంప్ స్పందన ఏంటి? పుతిన్ రాక ప్రభావంపై స్పెషల్ డిబేట్లో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారి కల్నల్ వివి రావు గారు, అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకకి ఇప్పుడు రాకకి చాలా వైరుధ్యం ఉంది, చాలా తేడా ఉంది. ఎందుకంటే రష్యా నుంచి ఆయుధాలు చమురు కొనుగోలు చేస్తున్నామంటూ ఒక నెపాన్ని చూపిస్తూ అమెరికా మనపైన సుంకాలు విధిస్తోంది. ట్రంప్ రష్యాని పూర్తిస్థాయిలో మీరు అవాయిడ్ చేయాలన్న తరహా ఒత్తిడిని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాడు భారత్పై. అయినప్పటికీ కూడా మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ, అంతకు ముందు కానీ, ఆ తర్వాత కానీ ప్రతి సందర్భంలో దౌత్యపరంగా రష్యా మన చెంతనే ఉంటుంది, మన విధానాన్ని కొంత సమర్థిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పుతిన్ ఇక్కడికి వస్తున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ప్రపంచ దౌత్యపరమైన రాజకీయాల పరంగా దీని ఇంపాక్ట్ ఏ రూపంలో ఉండొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మనకి 1971లో రష్యా భారతదేశం ఒక ట్రీటీ ఒప్పందం సైన్ చేశారు. అది కంటిన్యూ అవుతా ఉన్నది. ప్రతి 20 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. 2022లో ఇంకో కొత్త అగ్రిమెంట్ కూడా రాసాం, మిలిటరీ అగ్రిమెంట్. 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ప్రపంచంలో అది పెద్ద ఇంపాక్ట్ వచ్చింది. యూరోప్ దేశాలు, అమెరికా అందరూ కలిసి రష్యా మీద అందరికి తెలుసు వ్యతిరేకత చేయటం మొదలుపెట్టారు, యుక్రెయిన్ ని నిలబెట్టారు. అలాంటి పరిస్థితిలో భారతదేశం అప్పటికి అందరు మర్చిపోతున్నారు, 2-3 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కొంచెం భారతదేశం దూరం అయింది రష్యా. ఎందుకంటే మనకి అమెరికాకి దగ్గర అవటం, చైనా గురించి, ఈ పాకిస్తాన్ గురించి దూరం అవినా, ఎప్పుడైతే రష్యాకి పరీక్ష వచ్చిందో యుక్రెయిన్ యుద్ధం, యునైటెడ్ నేషన్స్ లో భారతదేశం రష్యాని సపోర్ట్ చేసి అప్పటి నుంచి ఆ ఒప్పందం బలమైంది, ఇంకా బలంగా పెరిగింది. రష్యాతో ఆ పెరగటం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి. చాలా మంది చమురు అంటారు, ఇదంటారు, అదంటారు, అది వేరే విషయం. మనకి చైనాకి యుద్ధ పరిస్థితులు తగ్గినాయి అంటే అందరూ మర్చిపోతారు రష్యా కారణం. రష్యా చైనా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చింది వెనకాల. భారతదేశంతో మీరు తగ్గు పెట్టారు కాబట్టి మన అందరినీ వదిలేసి భారతదేశం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అమెరికా దగ్గర. సో రష్యాతో స్నేహం భారతదేశానికి ఉపయోగం, రష్యాకు కూడా మనం చాలా ఉపయోగపడ్డాం. ప్రపంచం అంతా ఐసోలేట్ చేశారు రష్యా. ఎవరు మాట్లాడనన్నారు? రష్యాని G8 అని ఉండేది, అక్కడి నుంచి బయటికి తరివేశారు. G2 తీసారు. అంటే అమెరికా రష్యా చేశాక మనం వాళ్ళ పక్కన ఉన్నాం కాబట్టి మంచి సంబంధం అవుతుంది. ఇప్పుడు మెసేజ్ భారతదేశం ప్రపంచంకు ఇచ్చేది ఏంటంటే, అమెరికా ఏమన్నా, యూరోప్ ఏమన్నా, మా స్నేహం ముందరికి వెళ్తాది. మా స్నేహం బైలాటరల్ రిలేషన్షిప్. రష్యాతో మాకు ఉన్న సంబంధం ఇతర దేశాల మీద కాదు. మీకు రష్యా మీద కోపం ఈవేళ ఉంటుంది, రేపు స్నేహం ఉంటుంది, కుదరదు అని క్లియర్ ఇండిపెండెంట్ స్వతంత్ర ఫారెన్ పాలసీ భారతదేశం పొందాలని మెసేజ్ ఇస్తాను. తర్వాత పరిణామాలు ఏమొస్తాయి? రేపు మాపు యుక్రెయిన్తో ఒప్పందం వస్తే ఆయిల్ ఈలు అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది. సో మనకి ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నాం పుతిన్ ఇక్కడ రావడం. మన ప్రపంచానికే కాదు, చుట్టుపక్కల దేశాలందరికి కూడా, వాళ్ళందరికీ అర్థమవుతుంది రష్యా మనతో వస్తుందంటే రష్యాతో ఉన్న స్నేహితులు కూడా, ఇరాన్ అనుకోండి, చైనా అనుకోండి, అందరూ కూడా మన మీద ఒక మంచి పద్ధతి ఫ్యూచర్ లో ఉండొచ్చు. చాలా పెద్ద విజిట్, చాలా ధైర్యంగా మన ప్రభుత్వం చేస్తున్నారు, చేసే అవసరం లేదు. కానీ సంవత్సరానికి మన నాయకులు ఎదురు కలవాలి. రష్యా లీడరు ఈ అగ్రిమెంట్ ప్రకారంగా, బైలాటరల్ అగ్రిమెంట్ ప్రకారంగా కలవాలి. రష్యాలో అయినా కలవాలి, ఇక్కడ కలవాలి, ఇంకో చోట కలవాలి, మాట్లాడుకోవాలి. సో అది జరుగుతుంది. 71 నుంచి జరుగుతూ వచ్చింది, జరుగుతుంది. పెద్ద మెసేజ్ ఇస్తున్నాం భారతదేశం ప్రపంచానికి. ఇవ్వాల్సిన మెసేజ్, దీని గురించి మనకి నష్టం ముందర కనపడిన, ఫ్యూచర్లో లాభం మాత్రం కనపడతారు. ఓకే వివి రావు గారు, ఈసారి పర్యటనలో ఎలాంటి కీలక ఒప్పందాలు కుదరచ్చు? ఎందుకంటే మనం చూసాం S-400 ఆపరేషన్ సింధూర్లో చాలా కీలక భూమిక వహించింది. ఆ సందర్భంలో మీరు, పుల్లారావు గారు, మనందరం ఆ రోజు పరిణామాలన్నింటిని కూడా మాట్లాడాం. ఇప్పటికీ అవి నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదనంగా 4 నుంచి 5 S-400లతో పాటు సుఖోయ్ 57 విమానాలు, అలాగే మరికొన్ని కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. భారతదేశం భద్రతా పరంగా మరింత పటిష్టం కావడానికి అంటున్నారు. మీ అంచనా ఏంటి సార్? ఏం జరగచ్చు?
చాలా ఇప్పుడు వరకు మనకి 1971 నుంచి కానీ అంతకుముందు కొంత MiG-21 విమానాల ద్వారా కానీ చాలా వరకు మిలిటరీ ఎక్విప్మెంట్ మనం రష్యన్ ఫెడరేషన్ మీద ఆధారపడి ఉన్నాం. ఉమ్, అంటే ఎస్ట్వైల్ USSR, ప్రస్తుతానికి రష్యా. మిసైల్స్ కానివ్వండి, షిప్స్ కానివ్వండి, సబ్మెరీన్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, MiG-21, MiG-23, MiG-27, MiG-29, Su-30 ఇవన్నీ కూడా. అలాగే షిప్స్లో డిస్ట్రాయర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, కార్వెట్స్, ఫ్రిగేట్స్, ఇంక్లూడింగ్ మైన్ స్వీపర్స్, తర్వాత సబ్మెరీన్స్, న్యూక్లియర్ సబ్మెరీన్ కూడా మనకి INS చక్ర దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మనకి లీజ్ ఇచ్చి మనకి ట్రైనింగ్ ఇచ్చింది. ఉమ్, ఆ విధంగా విపరీతంగా మనకి రష్యన్ టెక్నాలజీ ఎక్కువ ఉంది. దాదాపు 20 ఇయర్స్ నుంచి కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ఇచ్చిన S-400 సిస్టమ్ పూర్తిగా డెలివరీ కాకపోయినా కానీ, ఓన్లీ 60% డెలివరీ అయినా కానీ అది మనకి చాలా హెల్ప్ చేసింది. ఉమ్, అది ప్రపంచంలోనే మనం వినూత్నంగా ఉపయోగించి ఈవెన్ బెటర్ దెన్ రష్యన్స్ వాడగలిగాం, మనం ఇంటిగ్రేట్ చేయగలిగి. సో వాళ్ళు S-500 కోడ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ కి వాళ్ళు ఆఫర్ ఇస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఉమ్, అలాగే లేటెస్ట్ 5.5 జనరేషన్ విమానాలు Su-57 ఎస్ సార్. ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి కో ప్రొడక్షన్ కి లైసెన్సింగ్ మేక్ ఇన్ ఇండియాకి ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. ఉమ్, ఇంకా మిగతా లాస్ట్ షిప్ రష్యాలో తయారైంది, మనకి ఇండియాకి ఆల్రెడీ డెలివరీ అయింది, మనం ఓన్ గా డెవలప్ చేసుకుంటున్నాం. 3 స్కార్పియన్ డీజిల్ క్లాస్ సబ్మెరీన్స్ మనం ఫ్రాన్స్ నుంచి అండర్ కన్స్ట్రక్షన్ అట్ మ్యాజ్గాన్ డాక్ కింద కన్స్ట్రక్షన్ లో ఉమ్, విధంగా ఫ్రాన్స్ తోటి మాట్లాడుతున్నాం. కానీ అది 2-3 రోజుల కింద వార్త వచ్చింది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మన DRDO ఏదైతే తయారు చేసిందో దాంతో అడ్వాన్స్డ్ P-75 సబ్మెరీన్స్ తయారు చేసుకుంటాం. ఉమ్, సో అని ఆ స్కార్పియన్ డీల్ ఇప్పటికి పర్సూ చేయనట్టుగా, అంటే మనం ఇంకా ముందరకు తీసుకెళ్ళట్లేదు, అది ఇంకా నెగోషియేషన్ స్టేజ్ లోనే ఉంది, ఉమ్, దాన్ని ముందరకు తీసుకెళ్లకుండా ఆఫ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే కొన్ని వారాల క్రితం రష్యా ఒక వినూతనమైన మిసైల్ డెమాన్స్ట్రేట్ చేసింది ప్రపంచంలో. ఉమ్, ఆ, భూమి ఉపరితలానికి దగ్గరలో కేవలం 120 మీటర్స్ వరకు ఎత్తులో ఎగరగలిగే మినియేచర్ న్యూక్లియర్ రియాక్టర్ తో పాటు ఉమ్, అన్లిమిటెడ్ రేంజ్ తోటి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ చూపించింది. సార్. అందులో ఆ టెక్నాలజీ మనకు లేదు, ఉమ్, ఎస్పెషల్లీ మినియేచర్ న్యూక్లియర్ రియాక్టర్. సార్. దీనిలో మన భారతదేశం వాళ్ళని హెల్ప్ చేయాలని అడుగుతుందని అనుకుంటాం. వాళ్ళు కూడా కొంచెం హింట్ ఇచ్చారు న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి, కాంపాక్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి, బహుశా మినియేచర్ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి కూడా వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఉమ్, అన్నిటికంటే మెయిన్ గా వాళ్ళు తప్పనిసరిగా అగ్రిమెంట్ కి సంతకానికి వచ్చేది లాజిస్టిక్స్, రెసిప్రోకల్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ సిస్టమ్. ఓకే. అదేంటంటే వాళ్ళ దేశంలో ఎయిర్పోర్ట్లు ఉన్నా కానీ, ఎయిర్పోర్ట్లు కానీ సీపోర్ట్లు కానీ, అలాగే మన దేశంలో కూడా ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు కానీ పరస్పరం వాడుకునే విధంగా, అంటే కేవలం రేషన్స్, ఎమ్యునిషన్, వెపన్స్ ఇదే కాదు, డీజిలే కాదు, స్టే అటువంటి వాటికి కూడా అరేంజ్మెంట్స్ ఇచ్చేటట్టు ఒక ఒప్పందం సంతకాలు పెడుతున్నట్టు రిపోర్ట్స్ వచ్చింది. మనకి ఆర్కిటిక్ సీలో ఇప్పుడు వరకు మన ఆర్కిటిక్ సీ ఎప్పుడు కేవలం చమురు కొంచెం ఇంపోర్ట్ చేసుకోవడానికి తప్పితే కానీ ఇంకా దేనికి వాడినట్టు నాకు ఐడియా లేదు. అయితే చైనా మాత్రం ఆర్కిటిక్ సముద్రం ద్వారా ఆల్టర్నేట్ రూట్ వాడడానికి ఎప్పటి నుంచో ట్రయల్స్ చేస్తుంది. ఓకే. అందులో ఒక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అది చాలా వరకు ఐస్ తోటి గడ్డకట్టుకుని ఉంటుంది, కొన్ని చోట్ల ఐస్ బ్రేకర్ వాడాల్సి ఉంటుంది, వార్మ్ సీస్ కాదు అవి. ఒకవేళ సూయజ్ కెనాల్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, అక్కడి నుంచి ఇండోనేషియా మధ్య మార్గంలో, సింగపూర్ మధ్య మార్గంలో సౌత్ చైనా సీ వరకు ఈ రూట్కి ఏదైనా తేడా వస్తే చైనా మాత్రం 100% ఆర్కిటెక్ట్ సీ వాడుతుంది ఆల్టర్నేట్ కింద. మనం కూడా దీన్ని విడిగా వాడుకోవచ్చు. ఇంకా మిగతా ప్రైవేట్ రంగాలు అంటారంటే ఎంప్లాయ్మెంట్ కానీ, మ్యూచువల్ ట్రైనింగ్ కానీ, ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజెస్ కానీ, ఇవి మనకి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఓన్లీ రష్యన్ లాంగ్వేజ్ వచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు వాడరు. మనకి మాక్సిమం ఇంగ్లీష్ వాడగలుగుతాం. ఓకే. దీంతో కొంచెం అరేంజ్మెంట్స్ కష్టం అవుతున్నాయి. సార్. ఇంకా ఏం జరుగుతుందో చూద్దామండి. చెప్పండి. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఇదంతా ఒక ఎత్తు, భారత్ రష్యా సంబంధాలు, దాని ఇంపాక్టు, ప్రపంచానికి ఇవ్వబోతున్న బిగ్ మెసేజ్,
అలాగే అటు ఆయుధ సంపత్తి పరంగా టెక్నాలజీ పరంగా మనం ఇప్పటికి ఏం తీసుకుంటున్నాం ఏం తీసుకోబోతున్నాం వివిరావు గారు అది కూడా వివరించారు. ఇప్పుడు అత్యంత కీలకమైనది ట్రంప్. ఆల్రెడీ ట్రంప్ ఇప్పటి నుంచే వాచ్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు పుతిన్ వస్తారు, ఎప్పుడు మోడీని కలుస్తారు, వీళ్ళు ఏం మాట్లాడేసుకుంటారు, ఏం జరుగుతుందని. ఎందుకంటే రష్యాని బూజీగా చూపించి మనపైన ఆంక్షలు విధించే వాతావరణాన్ని ట్రంప్ క్రియేట్ చేసేసాడు. ట్రంప్ ఈ భేటీని ఏ విధంగా చూడొచ్చు, ఈ భేటీ తర్వాత ట్రంప్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు, మీ అంచనా ఏంటి? ఒకటి, ట్రంప్ భారతదేశానికి ఏమి డ్యామేజ్ చేయగలడో చేశాడు. ఇంకా వాళ్ళ మినిస్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు. కానీ సెప్టెంబర్ 3వ తారీఖున వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు ఆయన మీడియాకి చెప్పాడు, అమెరికా ఇలాగ భారతదేశాన్ని చైనాని అవమానం చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ పెద్ద దేశాలు వాళ్ళ పార్ట్నర్లు, ఇది చాలా తప్పు అన్నాడు. ఆ రోజు నుంచి మన డైరెక్ట్ గా ఏ మినిస్టరు, అమెరికన్ మినిస్టర్ ఎవరు ఏం మాట అనలేదు. మీరు గమనించారో లేదో, వ్లాదిమిర్ పుతిన్ అంటే ఏదో రకంగా ట్రంప్కి అతనంటే గౌరవం, ఏదో అతనంటే ఒక పెద్ద అభిప్రాయం ఉన్నది. అతని అప్రూవల్, అతను వ్యాలిడేషన్ అంటే అతనితో మంచిగా ఉండాలని లోపల ఉన్నది. అతను అపార్థం చేసుకోడు, భారతదేశం చాలా మొండి దేశం అని వెళ్ళిగా నేర్చుకుంటున్నాడు. ట్రంప్ ఊరుకునే ఏదో అయిపోతుంది, ఏదో ఉన్నది, వీసాల కోసం వస్తున్నారు, ఏదో అది అనుకున్నదే మైండ్ మారింది. ఇది లెక్క పెట్టరు ఆఖరికి నరేంద్ర మోడీ కూడా వెళ్ళి కలవటానికి ఎన్నో కేసులు వచ్చినా కలవలేదు. ఆయన ట్రంప్ వస్తున్నాడంటే వెళ్ళగా మీటింగ్స్కి, ఎంత మెసేజ్ వెళ్ళింది ట్రంప్కి, అంత ఈజీగా తీసుకుంటే సులభం లేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా పక్కన ఉన్న అడ్వైజర్స్, మీరు రష్యాతో దెబ్బలాడుతున్నారు, యూరోప్తో దెబ్బలాడుతున్నారు, చైనాతో దెబ్బలాడుతున్నారు, ఇండియా అన్ని దేశాలతో కుదరదు, మనం పీస్ కూడా చేసుకోవాలని ఉన్నది. సో తప్పకుండా ట్రంప్ వాచ్ చేసిన పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటుందా. నెగిటివ్గా ఆయన వ్లాదిమిర్ పుతిన్ ఆయన విరోధిగా చూడలేదు. యుక్రెయిన్ యుద్ధం సెటిల్ చేయాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు వరకు జరిగింది యుక్రెయిన్తో గత వారంలో సెటిల్ అయిపోతుంది, యుక్రెయిన్ మీరు లొంగిపోండి, ఇచ్చేస్తే ఇచ్చేయండి, పోండి అని మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చాడు. వ్లాదిమిర్ పుతిన్ మీద ఆయనకి చెడ్డ అభిప్రాయం లేదు. వ్లాదిమిర్ పుతిన్ తో స్నేహం చేసుకోవాలి, వ్లాదిమిర్ పుతిన్ స్నేహం చేసుకుని చైనా తగ్గించాలి, అన్ని ప్లాన్స్ ఉన్నాయి. అందువల్ల తప్పకుండా అది వాచ్ చేస్తారు, కానీ పెద్ద నెగిటివ్ గా ఉండదు. కానీ మిగతా దేశాలు వాచ్ చేసి కొన్ని అభిప్రాయాలకు వస్తారు. భారతదేశం లెక్క పెట్టం బెదరం అని, అది మాత్రం సో ఒక మంచి సిగ్నల్ వెళ్తాది ట్రంప్ కూడా. తర్వాత రాను రష్యాతో మనకు సంబంధం ఉంటుందని కూడా తెలుసు. కానీ ఆయిల్ ఏం చేస్తారంటే కొద్దిగా తగ్గిస్తాం, కొంటాం, మానేస్తాం, ఒక రోజే మానేయలేం, 3 నెలలు టైం తీసుకుంటాం, 6 నెలలు టైం తీసుకుంటామని చేస్తారు. మన ప్రభుత్వం స్టైల్ అది. అలాగే ఇరాన్తో చేసాం, రష్యాతో కూడా చేస్తాం. ఎందుకంటే మనకు అనవసరమైన తగ్గిన తర్వాత రష్యన్ ఆయిల్ ప్రైస్, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ చాలా వరకు ఈక్వల్ అయిపోయింది, ధరలు ప్రపంచంలో పడిపోయింది. పెద్ద లాభాలు ఏం రావట్లేదు మనకు రష్యన్ ఆయిల్ కొనటం వల్ల. రష్యాకే ఎక్కువ లాభం మనకు కొనటం వల్ల, అది మర్చిపోకూడదు. ఓకే, వివిరావు గారు, ఇక్కడ ఇంకొకటి కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే యుక్రెయిన్లో యుద్ధ నేరాలకు సంబంధించి గత ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పుతిన్కి సంబంధించి. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనకు రావడం ద్వారా మనకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా, మనం ఎవరిని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చా? అది పెద్ద ఉండదనుకుంటున్నానండి. ఎందుకంటే మన ఇండియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో మిగతా కంట్రీస్ ఉన్నట్టు బిహేవియర్ మనకి లేదు. ఎందుకంటే మనం అరెస్ట్ చేయాల్సిన రూల్ మనకి కంపల్సరీ కాదు. ఓకే, సో మనం చేయాల్సిన వాళ్ళు ఏదో ఆర్డర్ చేస్తారు, మనం ఇంప్లిమెంట్ చేసేయాల్సిన అవసరం ఉందని మనకేమీ లేదు. సో ఆ విధంగా మనకి వాళ్ళతోటి మెంబర్షిప్ ఈక్వలెంట్ డీల్ చేస్తున్న దాంట్లో మనకి ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. అమెరికాకి ఒకటే అనిపిస్తుంది, ఈ డిఫెన్స్ డీల్స్ వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నారు. అందుకనే F-35 ఇండియాలో ల్యాండ్ చేసి చూపించడం, ఇలాంటి చాలా ప్రయత్నాలు చేశారు. సో F-35 ఇప్పుడు Su-57 విమానాలు వస్తే బహుశా వాళ్ళ F-35 విమానాలు మనం కొనే అవకాశం లేదు. అలాగే S-400కి అమెరికా బోల్డ్ అంత అబ్జెక్ట్ చేసింది. S-500 వస్తే తప్పనిసరిగా మళ్ళీ అబ్జెక్ట్ చేయాలని చూస్తుంది. అలాగే ఇప్పుడు 2 సిస్టమ్స్ ఇంకా అడిషనల్ గా డెలివరీ చేయాలని చూస్తున్నారు. అది ఎందుకంటే అంతకుముందు రష్యా టర్కీకి 2 సిస్టమ్స్ అమ్మింది. అయితే అమెరికా అబ్జెక్షన్, నాటో అబ్జెక్షన్స్ వల్ల టర్కీ అది ఓపెన్ చేయకుండా అలాగే లాకర్ లో పెట్టి కూర్చున్నారు, హ్యాంగర్ లో. వాళ్ళు పాకిస్తాన్కి
ఏమాత్రం వీలు పడినా అమ్మే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు మ్మ్. హెల్ప్ చేయడానికి. మ్మ్. కానీ రష్యా తోటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు అలా చేయడానికి లేదు. ఓకే. వాళ్ళ రష్యా పర్మిషన్ ఉంటేనే గానీ వాళ్ళు ఎవరికి అమ్మడానికి లేదు. మ్మ్. అది రష్యా వెనక్కి తిరిగి తీసుకుని మనకి సప్లై చేయొచ్చు, లేకపోతే టర్కీనే మనకి సప్లై చేయమని రష్యా పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకే. ఈ సెకండ్ అయితే మాత్రం అంటే వయా టర్కీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మ్మ్. ఎందుకంటే టర్కీ ఏదో ఒకటి అడ్డుపడుతుంది పాకిస్తాన్ హెల్ప్ చేయాలని. అవును. కానీ రష్యా వెనక్కి తీసుకుని వాళ్ళ పేమెంట్ చేసేసి ఇచ్చిన పేమెంట్ తిరిగి ఇచ్చేసి అది తిరిగి ఇండియాకి రీరూట్ చేసే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. ఓకే. అది రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ కీలకమైంది చైనా. అంటే చైనా రష్యా సంబంధాలు మెరుగుపడడం అన్న ఎత్తు ఒక్క ఎత్తు అయితే, అటు భారత్ చైనా విషయంలో మీ దుందుడుకు వైఖరి సరికాదని ఆ పుతిన్ బహిరంగంగానే అమెరికాకు ఒక సవాల్ విసిరారు, ఒక రకంగా ఒక హెచ్చరిక చేశారు. కానీ చైనా భారత్ వ్యవహారం మనం చూస్తున్నప్పుడు భారత్ను ఒక టార్గెట్గా భావిస్తున్న చైనా మన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సహకరించడం కానీ, ఇప్పుడు ఇతోధికంగా గాను ఆయుధపరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ సహకరిస్తూనే ఉంది. అలాగే అటు నేపాల్ కానీ ఇంకా మిగతా దేశాలకు సంబంధించి ఎవరైతే భారత్పై కాలు దూగుతున్నాయో వాళ్ళందరికీ చైనా ఒక రకమైన ఆర్థిక సహాయం కూడా అందిస్తున్న పరిస్థితులు మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఈ ఇంపాక్ట్ అంటే ఈ పుతిన్ రాక ఇంపాక్ట్ అనేది చైనాపై ఎంత ప్రభావం చూపబోతోంది? మన భారత విషయంలో వాళ్ళ వైఖరి మరికొంత మారే ఛాన్స్ ఉంటుందా? చైనా పద్ధతి ఏంటంటే మనతో దాదాపు 60 సంవత్సరాల విరోధం ఉన్నది. అది రేపో మాపో తగ్గిపోయే విరోధం కాదు. చైనాతో విరోధం అయితే 100 సంవత్సరాలు వెళ్ళిపోతాది. వాళ్ళ థియరీ అది. ఇప్పుడు ఇవాళ ఏదో కమ్యూనిస్ట్ నాయకుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు చైనాలో అంటే, పూర్వం చైనా చక్రవర్తి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలాగ ఉన్నదో అలాగే ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం కన్ఫ్యూషియస్ అనే ఒక పెద్ద వ్యక్తి ఏ సిస్టమ్ పెట్టాడు, ఇవాళ చైనా ఆ సిస్టమే ఫాలో అవుతుంది. చైనా ఒక విశేషమైన దేశం. 99% జనాభా ఒకే భాష మాట్లాడతారు, మ్యాండరిన్. అది మనం కంపేర్ చేసుకో చాలా కష్టం. కానీ చైనాతో వచ్చింది ఏంటంటే, గత 3 నెలలు నా ఫీలింగ్ కొంత అక్కడక్కడ చదివింది విన్నది ఏంటంటే, పాకిస్తాన్తో కొద్దిగా చల్లారిపడింది సంబంధం. ఎందుకంటే పాకిస్తాన్ బయలు అమెరికాకి దగ్గర అయిపోవటం, పాకిస్తాన్ ఏ మినరల్స్ అన్ని చైనాకి ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇచ్చిందో అవి మెల్లిగా అమెరికాకి అప్పచెప్పటం, ఇప్పుడున్న జనరల్స్ మునీర్ అందరూ కొంచెం చల్లతనం వచ్చింది. తర్వాత రష్యా మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు పాకిస్తాన్ మీతో స్నేహం దేనికి, భారతదేశంతో విరోధం అంతే. మీరు ఆ విరోధం లేకపోతే పోతుంది, స్నేహం లేదు పాడు లేదు. ఎక్కడ మార్కెట్ బాగుంటే అక్కడ పాకిస్తాన్ వెళ్తారు అన్నది కూడా ఎక్కుతుంది. తర్వాత బంగ్లాదేశ్ ఏదో సాయం చేసేస్తారు. చైనా అంటే ఏం చేశారు సాయం? ఏం లేదు. నేపాల్కి తగ్గించారు, శ్రీలంకకి తగ్గించారు, ప్రపంచం అంతా తగ్గిస్తున్నారు చైనా. ఎందుకంటే డబ్బులు డిప్లొమసీ పనిచేయదు, కొంతవరకు వాడుకుంటారు, పారిపోతారు. మాల్దీవ్స్ ఉన్నది కదా, చైనా ఎంతో సాయం చేస్తారు అనుకున్నారు, ఏమైంది ఆఖరికి? మన దగ్గర మళ్ళీ తిరిగి వచ్చారు. సో ఇది చైనా పద్ధతి కూడా కొద్దిగా మార్చుకుంటుంది. చైనా కంట్రోల్ చేస్తా వస్తుంది. మనకి చైనాతో స్నేహం తప్పదు. చైనాతో డిప్లొమసీలో విరోధం అని ఉన్నప్పటికల్లా స్నేహం చేసుకోవాలి. మనం చైనాకి పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. వాళ్ళు లేకపోతే మనకు వ్యవహారం జరగదు ఇక్కడ. భారత్ పాకిస్తాన్ మీద ఇష్యూస్ వచ్చేటప్పుడు మరి పాకిస్తాన్ చెంతనే ఉంటుంది కదా ఆ చైనా. కరెక్ట్ కరెక్ట్. విరోధి వాళ్ళ స్నేహితుడు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మనం సాయం చేయట్లేదా? ఆఫ్ఘనిస్తాన్ అంటే మనం సాయం చేస్తామంటే ఏ రకంగా చేస్తున్నాం మనం డెఫినెట్ గా చెప్పలేం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి పక్కన ఉన్నాం మనం? ఆఫ్ఘనిస్తాన్ పక్కన. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా పాకిస్తాన్ ఉన్న సముద్రానికి దారి లేదు. మనం దారి ఇవ్వటానికి ఇరాన్ నుంచి పోర్ట్ తీసుకుని 600 మైళ్ళు రైల్వే లైన్ కట్టేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం. అది మరి ఏమంటారు? విరోధి స్నేహం. డిప్లొమసీలో తలుపులు మూసి పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు, పర్మనెంట్ విరోధులు లేరు. మనం స్నేహం కోసం ట్రై చేస్తా ఉండాల్సిన పాకిస్తాన్ చైనాతో. ఎక్కువ చైనాతో స్నేహం చేస్తా ఉంటే పాకిస్తాన్ కే దెబ్బ సైకలాజికల్ గా ఉంటది. కాబట్టి అది మాత్రం మనం వదలకూడదు. ఓకే. వివిరావు గారు, అంటే పాకిస్తాన్ ఏ విధంగా చూడొచ్చు? అంటే పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో మేము అన్ని రకాలుగా బలోపేతం అయిపోయాము, అమెరికాతో మా సంబంధాలు మెరుగుపడిపోయాయి, సౌదీ అరేబియా మాతోనే ఉంది, టర్కీ మాతోనే ఉంది, అలాగే చైనా రష్యాతో కూడా మా సంబంధాలు మెరుగుపడ్డాయి, ఇట్లాగా చెబుతూనే ఉంది, కొంత హడావుడి చేస్తోంది. ఒక విధంగా చూస్తే ఏంటంటే పాకిస్తాన్ రోజుకో రంగు మార్చే దేశం. ఒకప్పుడు అమెరికా తోటి ఫుల్ ఉండేది, దాని తర్వాత వాళ్ళు తిరగొట్టిన తర్వాత వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశారు, రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో.
మొత్తం డబ్బులు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ అన్ని తీసుకుని మన కాశ్మీర్ని కాశ్మీర్ మీద ప్రయోగించారు. దాని తర్వాత వాళ్ళ మీద అమెరికా మీదే ప్రయోగించారు 9/11లో. తర్వాత చైనాకి దగ్గర అయ్యారు. ఈ మధ్యలో ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఆయన రష్యా వెళ్ళారు. ఆయన రష్యాలో ఉండగానే ఈ యుక్రెయిన్ వార్ మొదలైంది. ఆయన యాక్చువల్లీ రష్యా తోటి సంబంధాలు మెరుగుపరచాలని చూశారు. రష్యా కూడా ఆ రోజుల్లో వాళ్ళకి డాలర్స్ చాలా అవసరమైంది, ఓకే, ఫారిన్ కరెన్సీస్. అందువల్ల Mi-17 హెలికాప్టర్స్ వాళ్ళకి అమ్మడం జరిగింది. మన దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్ విమానాలు అంటే ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు, పాకిస్తాన్ దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు సేమ్ దాదాపు MiG-17 వేరియంట్స్. ఓకే. సో ఆ విధంగా జరిగింది. అప్పుడు ఇండియా అబ్జెక్ట్ చేసినా కానీ రష్యా కొన్ని రోజుల్లో ఆ పరిస్థితుల్లో అంత పట్టించుకోలేదు. కానీ రాను రాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటే ఫలానా ఎక్విప్మెంట్ వీళ్ళు అడిగారు, కానీ S-400 అటువంటి సిస్టమ్ ఇచ్చేది లేదు. అలాగే Su-57 లాంటి విమానాలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇస్తే ఇటువంటి చిన్న అంటే ఎందుకంటే Mi-17 హెలికాప్టర్ అన్నది అది కేవలం యూటిలిటీ హెలికాప్టర్, ఓకే, ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్. అంటే ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వేరు ప్రయాణాలకి వాడతారు. ఓకే. సో ఆ విధంగా అటువంటి ఇచ్చినా పర్వాలేదు, కానీ మిగతా ఇది మాత్రం రష్యా ఇచ్చే ప్రసక్తి లేదు. సో ఆ విధంగా ఇండియా వైపు మొగ్గు చూపుతుంది. అప్పుడప్పుడు కొన్ని డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం బహుశా పాకిస్తాన్కి అమ్మాలని చూడొచ్చు, కానీ వెంటనే మొగ్గు మన వైపు చూపిస్తుంది. ఓకే. సో ఆ విధంగా మనకి ట్రస్టెడ్ ఫ్రెండ్ అనుకోవాలి. ఇన్ఫాక్ట్ 1971లో వార్ లో ఈ పిఎన్ఎస్ ఘాజీ ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ముందర మనం డ్యామేజ్ చేయడం జరిగిందో, సింక్ చేయడం జరిగిందో, అది మీడియా ప్రకారం రష్యా నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ అని చెప్తుంది. సో ఆ విధంగా మనకి ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది బాండ్స్. ఓకే. అంటే పాకిస్తాన్కి ఒక హెచ్చరికలాగా ఉండొచ్చా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు నేరుగా ఇంకా భారతదేశానికి రావటం, కలుస్తుండడం, మనకున్న సంబంధాల్లో ఇది మరోంత ముందడుగుగా వెళ్తుండడం. మనం చేసే డిఫెన్స్ ఎక్విజిషన్స్ వాళ్ళకి కంటగింపుగా ఉంటాయి తప్పితే గానీ నేను అనుకోవడం వేరేగా చూసే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే మనకి Su-57 విమానాలు రావడం, వాళ్ళు J-35 విమానాలు చైనా నుంచి తీసుకోవడం. ఇన్ఫాక్ట్ J-35 అన్నది అన్ని రష్యన్ విమానాల కాపీలే, రీఇంజనీర్డ్ చేసిన కాపీలే. అవి చేయడం వాళ్ళు కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దాని టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, లాజిస్టిక్స్ అగ్రిమెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఏ ఎక్విప్మెంట్ ఇస్తుంది, ఏ టెక్నాలజీ ఇస్తుంది, ఎంతవరకు ఇంజిన్స్ అవన్నీ AMCAకి ఇస్తారు మనకి, ఇటువంటివన్నీ అబ్జర్వ్ చేస్తుంది. కానీ రష్యన్ ప్రెసిడెంట్ రావడం మాత్రం వాళ్ళకి అంత పెద్ద డైరెక్ట్ ఇంపాక్ట్ కనిపించదు. ఆ డిఫెన్స్ ఎక్విజిషన్స్ ఇండియా చేసేది వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. వీలైతే వాళ్ళు అడ్డుకోవాలని చూస్తారు ఎక్కడైనా సరే. రైట్. ఓకే. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఖచ్చితంగా రేపు పుతిన్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనందరం వెల్కమ్ చేయాలి. గత కొద్ది రోజులుగా జియో పాలిటిక్స్లో మనకు ఎదురవుతున్న ప్రతికూలతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా భారత్కు రావడం, భారత్తో భేటీ అవుతుండడం, కీలకమైన ఒప్పందాలకు ప్రధాని మోదీ పుతిన్ ఉపక్రమిస్తుండడం అనేది ఖచ్చితంగా దౌత్యపరంగా భారత్కు ఒక కీలకమైన పరిణామంగా కనిపిస్తోంది. ఈ బంధం దృఢమైనదని ఒక యాడ్లో మనం చూస్తాం. రియల్లీ భారత్ రష్యా బంధం మాత్రం చాలా దృఢమైనది. ఈ దృఢత్వం భవిష్యత్తులో కంటిన్యూ అవ్వాలని మనం విష్ చేద్దాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకి అండగా నిలిచింది, దండిగా సహాయం కూడా చేసింది. కాబట్టి వెల్కమ్ పుతిన్ అని మనం భారతీయులందరం వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ వివిరావు గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.